తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావునే. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు. ఇంత ద్రోహమా? మన రేవంత్ సార్ ఏదైనా మాట్లాడేటప్పుడు జర వెనక ముందు చూసుకొని మాట్లాడితే కాదా? బయట జనాలు చూస్తేనేమో అరుచుకుంటున్నారు, ఇక ప్రతిపక్షాలలో అయితే చెప్పనాల్సిన అవసరమే లేదు, పొట్టు అరుచుకుంటున్నారు. ఆయన పుసుక్కునేదన్న మాట తప్పుగా మాట్లాడిందంటే దానికి సాక్ష్యాలు ఆధారాలు సంపాదించి మీడియా ముంగల పెట్టి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలోళ్ళు. గట్లనే నిన్న సీఎం రేవంత్ సారు నీళ్ళ విషయంలో చాలా అన్యాయం జరిగింది ఈ తెలంగాణకు, గా విషయంలో అయితే కేసీఆర్ను హరీష్ రావును ఉరిదీయాలి అని చెప్పి మీడియా ముంగల్నే చెప్పిండు. తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావునే. ఇక గదే విషయాన్ని పట్టుకొని హరీష్ సార్ అయితే పొట్టు అరుచుకుంటున్నారు రేవంత్ సార్ని. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సారాంశంలో ఉన్న అంశాలన్నీ సగం చదివి ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళకు లేనిపోని మాటలు చెప్తున్నాడు. అసలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు జరిగిన ముచ్చట ఏందంటే కృష్ణానది నుంచి వచ్చే నీళ్లు మన 2 రాష్ట్రాలకు చెరో 1000 టీఎంసీలు కూడా అందుతలేవు. అందుకే గా సముద్రంలో కలిసే నీళ్ళన్నీ 2 రాష్ట్రాలకు ఎట్లా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పిండంట. గది తెలియకుండా రేవంత్ సారు మొత్తం నీళ్లు వాళ్ళకి ఇచ్చేసిర్రు, దానివల్ల మన రాష్ట్రానికి మస్తు నష్టం జరిగింది, వీళ్ళని ఉరిదీయాలి అని చెప్పేసి నానా రకాల మాటలు అన్నాడు. కాదానికి మన హరీష్ సారు ఏమంటున్నాడో మీరు నూర్రి. అది ఎంత అజ్ఞానం! నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు, పాలమూరు బిడ్డ అంటాడు. కనీసం ఇంకా కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు? ఆ జిల్లాలో పుట్టినవు, ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు, ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు. ఆ నదిలో వాటా ఎంత, ఆ నదిలో మన హక్కు ఎంతో కూడా సోయలేదా నీకు? ముఖ్యమంత్రి విడిచిపెట్టు, ఆ జిల్లాలో జడ్పీటీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా. మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం సెన్స్ ఉండాలి. ఏమంటాడు కృష్ణాల 500 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి నన్ను. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరిదీసినా తప్పలేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. దీన్ని చంద్రబాబు ఒక్కడా ఈజీగా ఒప్పుకుంటాడు. కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న 968 కాక ఇంకా 1950 కావాలని కేసీఆర్ కొట్లాడిండి అన్నాడు. ఈయనేమో 1000 చాలంటాడు. గదనమాట చదివేదేదో మొత్తం చదవకుండా సారు 1వ పేరా మళ్ళా కట్ చేస్తే 5వ పేరా చదివి ఆయనకు అర్థమైంది చెప్పిండు అని చెప్పేసి రేవంత్ సార్ని అయితే పొట్టు అరుచుకుంటున్నాడు హరీష్ సారు. ఇక వదిలేరు సారు, ఏదో లేక సీఎం అయిండు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అన్నీ ఒప్పులే జరిగినా, అసలు ఒక్క తప్పు కూడా జరగలేదా? అప్పట్లో మీరు కూడా ఏదో తప్పులు చేస్తే ఆయన కూడా పేపర్ చూపెట్టి మస్తు మాట్లాడిండు. ఇక రాజకీయాలు అన్నప్పుడు ఇదంతా కామనే అని జనాలు అనబట్టే.